वतन की आवाज़ में आपका इस्तकबाल है। आइए देखते हैं चंद तफसीलात। जगत्याल जिले एसपी अशोक कुमार ने डिस्ट्रिक्ट पुलिस ऑफिस में प्रेस मीट करते हुए पुलिस की जानिब से गांजा गैंग को पकड़ने की तफसीलात बताई। इन्होंने कहा कि इनके कब्जे से 12 किलो गांजा बरामद किया गया। 5 मुलजिमीन की गिरफ्तारी अमल में आई। कोड़ेम्पल्लू पुलिस स्टेशन में गाड़ी की तलाशी के दौरान गांजे के साथ पकड़े गए मुश्तबा मुलजिमान के कब्जे से 2 मोटरसाइकिलें और 5 मोबाइल फ़ोन भी बरामद किए गए। एसपी ने बताया कि इन पर मुकदमा दर्ज करके रिमांड को भेज दिया गया। एसपी ने इंतबाह दिया कि ज़िले में गांजे का इस्तेमाल और फरोख्त करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। एसआई संदीप भट्ट, कांस्टेबल राजाया, कांस्टेबल त्रिमल, मलया मंडल के सीआई नीलम रवि को एसपी ने मुबारकबाद दी और इनामात से नवाजा। डीएसपी रघुचंदर और एसपी अशोक कुमार ने इस प्रेस कॉन्फ्रेंस से खिताब किया। आइए देखते हैं जिले जगत्याल से मोहम्मद यूनिस की ये रिपोर्ट। मुख्य रोल संदीप की होती మన టీంకి మన జగిత్యాల సబ్ డివిజన్ టీంకి చాలా చాలా కాంగ్రాచులేషన్ చెప్తాను. దీంట్లో డిఎస్పీ రఘుచందర్ ముఖ్య రోల్ అండ్ మన సిఐ మల్యాల్ నీలం రవి, ఎస్ఐ శ్రీ సందీప్, మన హెచ్సి రాజయ్య, పిసి తిరుమల్, రాజు అండ్ వినోద్ వాళ్ళ పాత్ర చాలా ముఖ్యం ఉంది. సో ఈరోజు మన జిల్లా నుంచి డ్రగ్స్ను తొలగించే ప్రయత్నంలో మన పోలీస్ వాళ్ళు 12 కేజీ గాంజా 6 మందితో పట్టుకున్నాం. సో దీంట్లో ఇప్పుడు మన కస్టడీలో 5 ఉన్నారు అండ్ ఇంకా ఒకరు అబ్స్కాండెడ్ ఉన్నారు. వాళ్ళందరూ గాంజా ఈ ఏఓబి నుంచి కొన్నారు. ఇక్కడ ఎక్కువ డబ్బులుతోని వాళ్ళు అమ్మడానికి ఇక్కడ వచ్చారు. అదే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మన టీం అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్రిహెండ్ చేశారు. ఇది యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒకటి డెటరెన్స్ తోని మనం డెటరెన్స్ ఉండాలా. దీనికోసం మనం ఈ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ మన ఇన్ఫర్మేషన్తో మనం ఈ అక్యూజ్ ఉన్నారు, ఇక్కడ ఎవరైనా గాంజా సేల్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి పట్టుకున్నాం. ఇంకా మన తరఫు నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. మన ఎస్ఐ లెవెల్, ఎస్సిఐ లెవెల్, డిఎస్పీ లెవెల్, ఎస్పీ, నేను కూడా స్వయంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో విలేజెస్తో అక్కడ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మనం ఏడీసీ ఒకటి యాంటీ డ్రగ్ కమిటీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సో ఇంకా దీంట్లో ఈ కేసులో ఈ A1 ఒక అతను ఉన్నారు. ఈజ్ 2021లో కూడా వాళ్ళ మీద ఒక కేసు అయింది ఎట్టపాక జిల్లాలో, ఏపీలో. సో ఇంకా మన ప్రయత్నంలో ఈ ప్రీవియస్ అఫెండర్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెడుతున్నాం. అండ్ వాళ్ళు వాళ్ళకి యాంటిసిడెంట్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మన నిఘా ఉంది. అండ్ మన మీడియా మిత్రులు కూడా మనకి ఒకటి వినక్తి, మీరు కూడా మన ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మన సహకారం ఇచ్చేసేయండి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్కువ మీ తరఫు నుంచి కూడా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. తెలిసిన ప్రకారం 25,000 పర్ కేజీ. సో అది వెరిఫై చేద్దాం ఒకసారి. ఇంత టోటల్ మన దగ్గర 3 lakh వర్త్ ఇప్పుడు గాంజా ఉంది, 12 kg గాంజా.
अब दीजिए इजहारुल हक को इजाज़त। मिलते हैं अगले खबर के साथ, तब तक के लिए हमारे चैनल को लाइक कमेंट शेयर करना ना भूलें। अल्लाह हाफिज़।